సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రగతి లేదు. ప్రతి రంగంలో తిరోగమనమే. దాంతో కూటమి అసమర్థ పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహించుకుంటున్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పర్యటనల్ని చూస్తే చాలు కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సుపరిపాలన అందించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయింది. చంద్రబాబే స్వయంగా తనది పొలిటికల్ రూల్ అని చెబుతూ రాజకీయ కక్ష సాధింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన తనయుడు మంత్రి లోకేష్ అయితే తమది రెడ్ బుక్ అరాచక ప్రభుత్వం అని ఘనంగా చాటుకుంటున్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ అసమర్థ అరాచక పాలన తీరుతెన్నులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. ఏపీలో జనం తిరగబడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ల రెడ్ బుక్ పాలనపై ప్రజలు మండిపడుతున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన పర్యటనలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. జగన్ రాప్తాడ్ నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన లింగమయ్య అనే వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసిన వారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. ఏదో రకంగా జనం జగన్ పర్యటనలో పాల్గొనకుండా చూడాలని టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలు ఒక సునామీలా జగన్ వద్దకు తరలివచ్చారు. ఇది నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చకపోగా సూపర్ 6 గురించి ప్రశ్నించిన వారిని రెడ్ బుక్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి జగన్ టూర్ ఒక కనువిప్పు అని చెప్పాలి. జగన్పై అభిమానంతో పాటు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంస పాలనకు ప్రజలు ఈ రూపంలో నిరసన తెలిపారని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక చిన్న గ్రామానికి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు వెళ్తే మహా అయితే ఆ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు వెళ్తారు. అలా కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో ఆగ్రహం పెళ్ళుబుకుతుందో తేటతేలమవుతుంది. టీవీల్లో జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల సంఖ్యలో పొలాలకు అడ్డం పడి మరీ ప్రజలు పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా ఈ స్థాయిలో అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేష్ల ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న అరాచక పాలనపై తమ నిరసన చెప్పడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నారని చెప్పుకోవాలి. ఒక నేత అండగా ఉన్నాడన్న నమ్మకం ఏర్పడితే ప్రజలు ఈ స్థాయిలో స్పందించడానికి సిద్ధపడతారనుకోవచ్చు. మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా భద్రత కల్పించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. జగన్ వచ్చిన హెలికాప్టర్ వద్దకు జనం వెళ్లకుండా చూడలేకపోయారంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు ఎంత సమర్థంగా ఉన్నది తెలియజేయడం లేదా? అంతేకాదు, ఒక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యమని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవడం లేదా? పైగా ఆ ఎస్ఐ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి లోకేష్తో సహా పలువురు టీడీపీ నేతలను కలిసి ఫోటోలు దిగిన ఎస్ఐ అని తెలిసి కూడా అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోగా టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే అతను ఆ పార్టీ ఏజెంట్గా కాకుండా ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి పోలీసులు టీడీపీ వారి రెడ్ బుక్ ప్రకారం పనిచేసి కక్షలు, వేధింపులు, తప్పుడు కేసులు పెట్టకుండా ఎలా ఉంటారు? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. బీహార్ను మించి భయోత్పాతాన్ని ఏపీలో సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహార్లో ఎంత దారుణంగా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహార్లో అక్కడి రాజకీయ పార్టీల నాయకులు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అనిపిస్తుంది. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా 1కి 20 కేసులు పెట్టి 100 కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఏపీలో మాత్రమే ఉంటాయేమో. ఒకప్పుడు బీహార్లో దౌర్జన్యాలు, గొడవలు ఉన్నమాట నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు ఏపీ ముందు బీహార్ ఎందుకు ఆగదేమో. జగన్ మాట్లాడుతూ
ఒక్క రామగిరిలోనే కాకుండా రాష్ట్రం అంతటా రెడ్ బుక్ పాలన సాగుతోందని అంటూ వైసీపీ కార్యకర్తలు హత్యలకు గురవుతున్న తీరు, ఎవరెవరు హత్యలకు గురైందన్న వివరాలు, తప్పుడు కేసుల్లో వైసీపీ కార్యకర్తలు రోజుల తరబడి జైళ్లకు వెళ్లవలసిన పరిస్థితి, స్థానిక ఉప ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యగాండ, అరాచకాలను సోదాహరణంగా జగన్ వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అధ్వాన్నంగా మారిందనడానికి ఈ టూర్లో పోలీసులు వ్యవహరించిన తీరు దర్పణం పడుతుంది. జగన్ వచ్చిన హెలికాప్టర్ చుట్టూ ప్రజలు చేరితే వారిని వెనక్కి పంపించకుండా లేదా అసలు ఆ ప్రదేశానికి రాకుండా చూడలేనంత అసమర్థంగా పోలీస్ శాఖ ఉందని ఒప్పుకున్నట్లేనా? అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల హెలికాప్టర్ల వద్ద కూడా జనాన్ని ఈ విధంగానే వెళ్ళనిస్తారా? ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కన పెట్టి పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే ఏడుపుతో కథనాలు ఇచ్చిందని చెప్పాలి. పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలు ఒడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే, ఏదో రకంగా పోలీసుల్లో తప్పుడు అభిప్రాయం కలిగించాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. గతంలో చంద్రబాబు, లోకేష్లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది అందరికీ తెలుసు. లోకేష్ అయితే రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటనల సంగతి ఏమిటి? పొంగనూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం టీడీపీ సానుభూతి అయినా చూపిందా? ఏదేమైనా జగన్ పర్యటన ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్నదాన్ని ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజల్లో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని జగన్ పర్యటన రుజువు చేసింది.